నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెప్తున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఈ వారం రేపు జరగబోయే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగంలో భూమి హక్కులకు సంబంధించి ప్రస్తావించిన అంశాలతో పాటు 1995లో అమలుకు వచ్చిన న్యాయ సేవల చట్టపరమైన అవగాహన కల్పించేందుకు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమాన్ని మొదలు పెడదాం పదండి. ప్రతి మనిషి భూమి హక్కు కలిగి ఉండటం అనేది కీలకమైన అంశం. భూమి కేవలం ఆర్థిక భద్రత మాత్రమే కాదు, భూమి అంటే సమాజంలో ఓ గౌరవాన్ని అందిస్తోంది. అయితే ఇప్పటికీ సగం భారతదేశంలోని జనాభాకు భూమి లేదు. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రామీణ భారతంలో 56% కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. అయితే భూమి ఉన్నవారికి కూడా ఎన్నో చిక్కుముడులు వేధిస్తున్నాయి. ఇంత ప్రాధాన్యత కలిగిన భూమి హక్కులకు సంబంధించి భారత రాజ్యాంగం ఏం చెప్తోంది? మొదట రాజ్యాంగంలో భూమి హక్కులను ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచి ఆ తరువాత రాజ్యాంగ హక్కుగా ఎందుకు మార్చారు? ప్రభుత్వాలు ఈ రాజ్యాంగ హక్కుకు భంగం వాటిల్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వంటి అంశాలను రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం పదండి. ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవటం ఒక ఆనవాయితీ. 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది. ఆ రాజ్యాంగాన్ని మనకు మనం ఇచ్చుకున్న రోజు నవంబర్ 26వ తారీఖు. ఎందరో మహామహులు కృషి చేసి ఏదైతే రాజ్యాంగాన్ని రూపొందించారో ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిన రోజు నవంబర్ 26వ తారీఖు. 49 సంవత్సరం 26 నవంబర్న ఆమోదముద్ర పడిన రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి రావటం జరిగింది. ఏ రోజైతే రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిందో ఆ రోజుని ప్రతి సంవత్సరం కూడా లా డేగా జరుపుకుంటూ వచ్చాం. 2015వ సంవత్సరం నుంచి ఈ నవంబర్ 26ని కాస్త రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్గా జరుపుకుంటూ రావటం జరుగుతుంది. ఈ లా డే లేదా సంవిధాన్ దివాస్ సందర్భంగా భారత రాజ్యాంగంలో భూమి హక్కుల ప్రస్తావన ఏముంది, ఈ రోజున ప్రజలు ఎదుర్కొంటున్న భూమి సమస్యలకు రాజ్యాంగం సూచిస్తున్న పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా, భూమి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా అనుసరించాలి, మొత్తంగా భూమి హక్కుల గురించి ప్రభుత్వాలు ఏం చేయాలి, రాజ్యాంగంలో ఏమన్నా పేర్కొనడం జరిగిందా అనే అంశాల్ని మనం ఈ రోజున ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుందాం. అంతేకాదు ఈ నెలలో మరొక ముఖ్యమైన రోజు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అది నవంబర్ 9వ తారీఖున. నవంబర్ 9వ తారీఖున లీగల్ సర్వీసెస్ డే, న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకున్నాం. 1995 నుంచి నవంబర్ 9వ తారీఖును లీగల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఏదైతే పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించాలి అనే ఒక చట్టం వచ్చిందో ఆ చట్టం అమల్లోకి వచ్చిన రోజు నవంబర్ 9వ తారీఖు. పేదలకి ఉచిత న్యాయ సహాయం అందించాలి, ఎవరైతే ఆర్థిక కారణాల వల్ల కానీ ఇతర సామాజిక కారణాల వల్ల కానీ అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళ్ళి న్యాయం పొందలేని పరిస్థితి కనుక ఉన్నట్లయితే, లాయర్ పెట్టుకోవడానికి ఫీజు లేకపోవటం కానీ కోర్టు ఫీజులకు సంబంధించిన డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఉచిత న్యాయ సేవలు అందించాలి అనే ఉద్దేశంతో 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, న్యాయ సేవల చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఆ చట్టం 1995 నవంబర్ 9వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. న్యాయ సేవల చట్టం అమల్లోకి వచ్చిన రోజును ప్రతి సంవత్సరం కూడా న్యాయ సేవల దినోత్సవంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. భూమి హక్కు మానవ హక్కు. ఈ రాజ్యాంగ హక్కుకు భంగం కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్నారు నిపుణులు సునీల్ కుమార్.
ఎవరికైతే భూమి లేదు ఎంతో కొంత భూమి ఆ కుటుంబానికి దక్కే విధంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఆయన. పేద కుటుంబాలకు ఇంటి స్థలంగానైనా భూములు అందించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు అలాగే ప్రభుత్వాలు అందించే సహకారం కన్నా సెంటు భూమి ఇస్తే జరిగే మేలు అధికమని అంటున్నారు ఆయన. అది ఎలాగో సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. భూమి హక్కులు ప్రతి మనిషికి చాలా కీలకమైనవి. భూమి ఉండటం, భూమి మీద హక్కులు కలిగి ఉండటం చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. కొద్దో గొప్ప భూమి ఉందంటే భూమి కేవలం ఆర్థిక భద్రత మాత్రమే కాదు, కొంత దాంట్లో పండించుకొని కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు. భూమి అంటే ఒక గౌరవం, భూమి అంటే సమాజంలో ఒక గౌరవం, భూమి అంటే ఒక భద్రత, ఒక సెక్యూరిటీ ఫీలింగ్ మనకి ఇస్తుంది. భూమి ఉందంటే భూమితో పాటు వచ్చే మేలు చాలా ఉంటాయి. అందుకే ఒక గుంట భూమో ఒక సెంటు భూమో ప్రతి కుటుంబానికి ఉండాలి అనేది లక్ష్యం. అయినా ఇప్పటికీ కూడా సగం భారతదేశం జనాభాకి భూమి లేదు. భారత ప్రభుత్వం లెక్కల ప్రకారం చూసుకుంటూనే గ్రామీణ భారతంలో దాదాపుగా 56% కుటుంబాలకి అసలు భూమి లేదు. భూమి ఉన్న వాళ్ళకు కూడా ఎన్నో చిక్కులు ఉన్నాయి. భూమి ఉంది రికార్డులు లేవని, భూమి ఉంది పట్టాలు లేవని, భూమి ఉంది కానీ తగాదాల్లో ఉందని, కోర్టు కేసులలో ఉందని, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు. మరి ఇంత ప్రాధాన్యత కలిగిన భూమి హక్కులకు సంబంధించి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అని కనుక మనం చూస్తే 2 కీలకమైన అంశాలు ఉంటాయి. ఒకటి, భారత రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నప్పుడు భూమి హక్కుల్ని ప్రాథమిక హక్కుల్లో మనం పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 31 కింద భూమి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. ఈ ప్రాథమిక హక్కులన్నీ ప్రభుత్వం ఏం చేయకూడదో చెప్తుంది. మనుషులకి ఈ హక్కులైతే ఉన్నాయో ఒక చట్ట ప్రకారం తప్ప హక్కుల్ని ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. అలా ఉన్న ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో అందులో అంతర్భాగంగా ఆర్టికల్ 31లో ఆస్తి హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కుగా ఉంది మొదట్లో. కానీ ఈ ఆస్తి హక్కుని, ప్రాపర్టీ రైట్స్ని లేదా ఈ భూమి హక్కుని ప్రాథమిక హక్కుగా గుర్తించటం వలన తదుపరి ప్రభుత్వాలు ఏవైతే భూ సంస్కరణలు తీసుకొచ్చాయో భూ సంస్కరణలకి ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో అడ్డంకిగా ఉందనే ఉద్దేశంతో ఆ తర్వాత ప్రాథమిక హక్కుల జాబితా నుంచి భూమి హక్కుని తొలగించడం జరిగింది. ల్యాండ్ సీలింగ్ సంస్కరణలు తీసుకొస్తున్నప్పుడు కావచ్చు, జాగీర్లు, ఎస్టేట్లు ఇవన్నీ అబాలిషన్ చేస్తున్నప్పుడు, జాగీర్ అబాలిషన్ చేసినప్పుడు, ఎస్టేట్ అబాలిషన్ చేసినప్పుడు, ఎస్టేట్ల రద్దు, జాగీర్ల రద్దు చేస్తున్న సందర్భంలో కూడా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి భూమి హక్కుల్ని, ఆస్తి హక్కుల్ని తొలగించి ఆ తర్వాత రాజ్యాంగంలో మరొక చోట దాన్ని పొందుపరిచారు ఆర్టికల్ 300A రూపకంగా. దాని అర్థం ఏంటంటే భూమి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు, కానీ ఇంకా భూమి హక్కు రాజ్యాంగ హక్కుగానే ఉంది. అంటే భూమి హక్కుకి ఇంకా ఆ ప్రాధాన్యత ఉంది. భూమి సంబంధించిన చట్టాలు చేసినప్పుడు కానీ, భూమి సేకరణ చేసినప్పుడు కానీ, ప్రజల నుంచి భూములు తీసుకున్నప్పుడు కానీ ప్రభుత్వం ఈ చట్టాన్ని, ఈ ఆర్టికల్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను పేర్కొన్నట్టుగా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడానికి కారణం ఏంటంటే ఆ హక్కుగా ఉండటం వలన భూ సంస్కరణల అమల్లో ఇబ్బందులు వస్తున్న ఉద్దేశంతో మాత్రమే దాన్ని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. తదనంతర కాలంలో గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టులు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులు కూడా భూమి హక్కుని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ భూమి హక్కుల మీద తీర్పులు ఇస్తున్న పలు సందర్భాలలో ఇటీవల కాలంలో కూడా ఒక మాట చెప్తూ వచ్చారు. ఏమన్నారంటే ఈ రోజున భారతదేశంలో భూమి హక్కు ప్రాథమిక హక్కు కాదు, కానీ అది ఇంకా రాజ్యాంగ హక్కుగా ఉంది. అంతేకాదు భూమి హక్కు ఈ రోజున మానవ హక్కు. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు మనం చూసినట్లయితే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆ జాబితాలో ఉన్న వాటి ప్రకారం కానీ ఇతర హక్కుల జాబితాలో మనం చూసినట్లయితే ఈరోజు కూడా భూమి హక్కు అతి కీలకమైన మానవ హక్కుగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు భూమిని సేకరించినప్పుడు కానీ, మరో రకంగా ప్రజల భూములు తీసుకున్నప్పుడు కానీ, అది ప్రజా ప్రయోజనాల కోసమైనా మరే విషయంలోనైనా ప్రజల యొక్క భూమి హక్కుకి భంగం కలిగించినప్పుడు
ఇది మానవ హక్కు, ఇది రాజ్యాంగ హక్కు అని దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధంగా వ్యవహరించాలి. చట్ట ప్రకారమే తీసుకోవాల్సి వచ్చినప్పుడు చట్టాల్లో ఇచ్చిన ప్రొసీజర్ని ఫాలో అవుతూ భూములు తీసుకోవాలి. చట్టంలో పేర్కొన్న నష్టపరిహారం తప్పకుండా చెల్లించాల్సిందే అని ఇప్పటి వరకు కోర్టులు అభిప్రాయపడుతూ వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భూమి హక్కులకు సంబంధించి ఎన్నో చిక్కుముడులు సమస్యలు ఉన్నాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భూమి హక్కుకు భద్రత కల్పించేందుకు స్పష్టమైన టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సునీల్ కుమార్ తెలిపారు. ఎక్కడైతే భూమి హక్కులకు భద్రత ఉంటుందో అక్కడ ప్రగతి వేగవంతమవుతుందని అంటున్నారు ఆయన. ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, నేరాలు తగ్గాలన్నా సమగ్రమైన భూమి హక్కుల వ్యవస్థ ఉండడమే సరైన మార్గమని చెప్తున్నారు. కానీ అలాంటి వ్యవస్థ ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో రాలేదని ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలందరూ మాత్రమే కాదు ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఏంటంటే భూమి హక్కు మానవ హక్కు, రాజ్యాంగ హక్కు. ఆ కీలకమైన భూమి హక్కుకి భంగం కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎవరికైతే భూమి లేదో ఎంతో కొంత భూమి ఆ కుటుంబానికి దక్కేలాగా, ముఖ్యంగా పేద కుటుంబాలకి, పేద గ్రామీణ కుటుంబాలకి 1 గుంటో 2 గుంటలో కనీసం ఇంటి స్థలంగానైనా భూములు ఉండాలి, ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉండాలి. ఆ వైపున ప్రభుత్వాలు ఎప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది ఎప్పుడైతే సాధిస్తారో పేదరికం నుంచి పేదలను బయటకు తీసుకురావడం చాలా సులభం అవుతుంది. పేదరిక నిర్మూలనకి ఏం చేసినా జరిగే మేలు కంటే భూమి పేద కుటుంబానికి ఇచ్చినట్లయితే ఆ పేద కుటుంబానికి జరిగే మేలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అంతేకాదు ఈ రోజున భూమి హక్కులకు సంబంధించి ఎన్నో చిక్కులు వస్తున్నాయి. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా భూ సమస్యలు చాలా ఉన్నాయి. ధరణికి సంబంధించి తెలంగాణలో చాలా కష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఒక ఆలోచన చేస్తూ భూమి హక్కుకి పూర్తి భద్రత, స్పష్టత ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎంతో కాలంగా మనం దీని గురించి మాట్లాడుతూ వస్తున్నాం. భూమి హక్కుకు ఎప్పుడైతే స్పష్టత, భద్రత ఇవ్వగలుగుతామో రైతుకి మంచిది, భూ యజమానులకు మంచిది, ప్రభుత్వాలకు మంచిది. భూమి హక్కులు ఎప్పుడైతే స్పష్టంగా ఉంటాయో, భూమి హద్దులు ఎప్పుడైతే స్పష్టంగా ఉంటాయో, ఎక్కడైతే భూమి హక్కులకి పూర్తి భద్రత ఉంటుందో అక్కడ ప్రగతి వేగవంతమవుతుంది. ఆర్థికాభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, నేరాలు తగ్గాలన్నా, ఎలాంటి అభివృద్ధి మనం ఆశించాలన్నా కానీ దానికి పునాది సరి అయిన భద్రమంగా ఉండే ఒక సమగ్రమైన భూ హక్కుల వ్యవస్థ ఉండాలి. అలాంటిది ఈ రోజున లేదు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరొకసారి ప్రభుత్వాలు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భూమి హక్కులు స్పష్టంగా భద్రంగా ఉండే దిశగా చట్టాలలో మార్పులు, వ్యవస్థలో మార్పులు వస్తే బాగుంటుంది. ఇక మరొక అంశము న్యాయ సేవలకు సంబంధించి. నేను మొదట్లో ప్రస్తావించినట్టుగా నవంబర్ 9వ తారీఖున మనం న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ న్యాయ సేవలు అందించడం కోసం, ముఖ్యంగా ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం ఏదైతే చట్టం వచ్చిందో 1987లో చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. అంటే దాదాపుగా 26 సంవత్సరాలు అవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ చట్టం గురించి ఇంకా చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. ఈ చట్టం తెలిసిన వాళ్ళే తక్కువ మంది అంటే ఆ తెలిసిన వాళ్ళల్లో ఈ చట్టాన్ని వినియోగించుకునే వాళ్ళు ఇంకా తక్కువ మంది. ఏటేటా లీగల్ సర్వీస్ అథారిటీ వారు, గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాల కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గ్రామాలకు వెళ్ళి అవగాహన సదస్సులు పెట్టడం కావచ్చు, న్యాయ సేవలని ప్రజలకు దగ్గర తీసుకొచ్చే ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలతో కృషి జరుగుతూనే ఉంది. అయినా సరే ఇప్పటికీ కూడా ఈ చట్టం మీద అవగాహన తక్కువ, ఈ చట్టాన్ని ఉపయోగించుకోవటం మరీ తక్కువ. ఇక భూముల విషయానికి వచ్చినట్లయితే భూమి సమస్య ఉన్న వాళ్ళు వాళ్ళ భూ సమస్యల పరిష్కారం కోసం ఈ న్యాయ సేవలని, ఉచిత న్యాయ సేవలను వాడుకున్న వాళ్ళ సంఖ్య మరీ తక్కువ. ఈ మాట నేను అనడం కూడా కాదు, ఇప్పటికే పలు భూ కమిటీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలువరించినాయి. ఎవరికైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళు అసలు దాదాపుగా ఈ న్యాయ సేవలను వినియోగించుకోవట్లేదు అనే మాటని భూ కమిటీలు పేర్కొన్నాయి. ఇప్పటికన్నా మనము
న్యాయ సేవల సంస్థల ద్వారా ఏదైతే ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉందో వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు పొందొచ్చు, ఏ సందర్భంలో పొందొచ్చు, ఎలాంటి సందర్భంలో పొందొచ్చు, ఎలా పొందొచ్చు, ఈ ప్రశ్నలకు మాత్రం మనం ఈ రోజున సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు? చట్టంలోనే పేర్కొన్నారు, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్లో ఉంటుంది. ఎవరు పొందొచ్చు? 1 SC ST కుటుంబాలకు చెందిన వాళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కుటుంబాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా SC ST కుటుంబాల వాళ్ళు ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు. 2 మహిళలు ఏ కులము, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా మహిళలందరూ కూడా ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హత ఉంది. 3 పిల్లలు, మైనర్స్, 18 ఏళ్ళ లోబడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బాలబాలికలు, వాళ్ళు కూడా ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు. ఇక 4వ ప్రధానమైన కేటగిరీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కూడా ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు. ఈ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరు అంటే చట్టంలోనే డెఫినేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సర ఆదాయం కంటే తక్కువ కలిగి ఉన్న వాళ్ళు న్యాయ సేవలు పొందొచ్చు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వార్షిక ఆదాయం యొక్క లిమిట్ నిర్ణయిస్తుంది. ఆ లిమిట్ కంటే లోపల ఉంటే వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని న్యాయ సేవలు పొందొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఈ లిమిట్ ₹1,00,000. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత న్యాయ సేవలు పొందాలనుకునే వాళ్ళు ఈ కేటగిరీలో, ఆర్థికంగా వెనుకబడిన కేటగిరీలో కనుక ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ పొందాలి అంటే సంవత్సర ఆదాయం ₹1,00,000కు మించకుండా ఉండాలి. ఆ లోపల ఉన్న వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ పొందడానికి అర్హత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ లిమిట్ ₹3,00,000. సంవత్సర ఆదాయం ₹3,00,000 కంటే తక్కువ కలిగి ఉన్న వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కింద లెక్క కడతారు. వారు ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు. ఇంకా ఇవి ప్రధానమైనవి. ఈ ప్రధానమైన 4 కేటగిరీలు SC ST, ఉమెన్, చిల్డ్రన్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. వీళ్ళు కాకుండా న్యాచురల్ కెలామిటీస్ జరిగిన ప్రకృతి వైపరీత్యాల బాధితులు కావచ్చు, తర్వాత కార్మికులు కావచ్చు, లేదా విక్టిమ్స్ ఆఫ్ ఉమెన్ ట్రాఫికింగ్ వారు కావచ్చు. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హత ఉంటుంది. భూమి విషయానికి వచ్చినట్లయితే భూ సమస్యలు ఉన్న SCలు కానీ, STలు కానీ, మహిళలు కానీ, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, ప్రధానంగా భూమి సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరైనా సరే ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు, వాళ్ళు పొందవచ్చు. పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించాలనే ఉద్దేశంతో 1987లో న్యాయ సేవల చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం 1995లో అమలుకు వచ్చింది. మరి ఈ న్యాయ సేవల చట్టం ద్వారా ఎవరు ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు? ఎలాంటి సేవలు అందిస్తారు? ఏ సందర్భంలో ఉచిత న్యాయ సేవలు పొందేందుకు వీలుంటుంది? దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి? ఎవరికి చేసుకోవాలి? భూ సమస్యలు ఉన్నవారు కూడా ఉచిత న్యాయ సేవలు పొందేందుకు అవకాశం ఉందా? ఈ అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఎవరికైతే సమస్య ఉందో ఆ సమస్య కోర్టుకు వెళ్ళిన సమస్య అయి ఉండొచ్చు, కోర్టుకు ఇంకా వెళ్ళాల్సిన సమస్య అయి ఉండొచ్చు. అది సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిన సమస్య అయి ఉండొచ్చు, రెవెన్యూ కోర్టుకు వెళ్ళాల్సిన సమస్య అయి ఉండొచ్చు, లేదా మరొక అథారిటీకో మరొక కోర్టుకో వెళ్ళాల్సిన సమస్య అయి ఉండొచ్చు. ఎవరికైతే సమస్య ఉందో వారు ఈ ఉచిత న్యాయ సేవలని పొందడానికి అర్హులు. ఈ చెప్పిన కేటగిరీలో ఉన్నట్లయితే ఏం సేవలు ఇస్తారు అంటే, 1 న్యాయవాదిని నియమిస్తారు. న్యాయవాదికి అయ్యే ఖర్చులని లీగల్ సర్వీస్ అథారిటీనే భరిస్తుంది. కోర్టు ఫీజు ఏమన్నా ఉన్నట్లయితే కోర్టు ఖర్చులు, కాగితాల ఖర్చులు, ఇవి కూడా ఉచిత న్యాయ సేవల కింద పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా వాయిదాలకు హాజరు కావడానికి కూడా స్తోమత లేకపోతే అయ్యే దారి ఖర్చులను కూడా ఉచిత న్యాయ సేవల కింద పొందడానికి అవకాశం ఉంటుంది. కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సలహాలు కావాలంటే కూడా ఉచిత న్యాయ సలహాలను కూడా ఈ న్యాయ సేవల కిందనే ఉంటుంది. ఆ ఉచిత న్యాయ సలహాలు కూడా ఈ న్యాయ సేవల పరిధిలో ఉంటుంది, పొందొచ్చు. ఇది ఉచిత న్యాయ సేవల కింద మనం పొందగలిగే సేవలు. మరి ఏ విధంగా న్యాయ సేవలు పొందాలి? ఎవరికి దరఖాస్తు పెట్టాలి? ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం, అదేవిధంగా లోక్ అదాలత్ నిర్వహణ, చట్టాలపై అవగాహన పెంపొందించడం, న్యాయ అవగాహన సదస్సు నిర్వహణ,
చట్టాలని ప్రజలకు దగ్గర చేయటం కోసం ఈ అన్ని ఉద్దేశంతో తాలూకా నుంచి కేంద్ర స్థాయి వరకు లీగల్ సర్వీస్ అథారిటీస్ని ఏర్పాటు చేయటం జరిగింది. తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా న్యాయ సేవల అథారిటీ, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ, కేంద్ర జాతీయ న్యాయ సేవల అథారిటీ. ఇవి 4 అంచెల వ్యవస్థ. వీటితో పాటుగా హైకోర్టులో కనుక కేసులు ఉన్నట్లయితే హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ అని వేరుగా ఉంది. సుప్రీంకోర్టుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ అని సపరేట్గా ఉంది. మనకు ఏ స్థాయిలో ఆ కేసు వేయాల్సింది ఉన్నట్లయితే ఆ స్థాయిలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీకి దరఖాస్తు పెట్టుకోవాలి. తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీకి కావచ్చు, లేదా జిల్లా న్యాయ సేవల అథారిటీకి కావచ్చు, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీకి కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు కనుక మీ సమస్య పరిష్కారం కింద జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టును, ఆ తాలూకా లెవెల్లోనో, ఒక ఆర్డీఓ కోర్టులోనో, ఒక ఎంఆర్ఓ కోర్టులోనో ఆ స్థాయిలో ఉన్న సమస్య అయినట్లయితే తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. జిల్లా కోర్టుకు వెళ్లాల్సిందో, జాయింట్ కలెక్టర్ కోర్టుకు వెళ్లాల్సిందో, కన్జ్యూమర్ ఫోరంకి వెళ్లాల్సిందో, ఇంకేదో ట్రిబ్యునల్కి జిల్లా స్థాయిలో వెళ్లాల్సి ఉన్నట్లయితే జిల్లా న్యాయ సేవల అథారిటీకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. హైకోర్టులోనో, సిసిఎల్ఏ దగ్గరనో, లేకపోతే ప్రభుత్వంలో ఇంకో చోటనో మీకున్న సమస్య పరిష్కారానికి వెళ్లాల్సి ఉన్నట్లయితే అక్కడ న్యాయ సేవలు పొందడం కోసం రాష్ట్ర న్యాయ సేవల అథారిటీకి దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు న్యాయ సేవల అథారిటీ కార్యాలయంకి వచ్చినట్లయితే కార్యాలయంలో ఒక దరఖాస్తు పెట్టవచ్చు. ఒక తెల్ల కాగితం మీద మీ వివరాలు రాసి దరఖాస్తు పెట్టవచ్చు. లేదా అక్కడున్న ఎవరైనా పారాలీగల్ వాలంటీర్ కానీ ఇతర సిబ్బంది కూడా మీకు దరఖాస్తు నింపడంలో సహాయం చేస్తారు. ఆ విధంగా మీరే ఆఫీస్కు వెళ్ళి లీగల్ సర్వీస్ అథారిటీ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీల న్యాయ సేవల అథారిటీల యొక్క వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా కార్యాలయానికి వెళ్ళి కానీ లేదా ఆన్లైన్లో కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భూమి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వారి భూ సమస్యల పరిష్కారానికి ఉచిత న్యాయ సేవలు కావాలన్నా, రెవెన్యూ కోర్టుల్లోనూ సివిల్ కోర్టుల్లోనూ కేసులు వేయాలనుకున్నప్పుడు కూడా మీరు నేను ఇంతకుముందు చెప్పిన ఏదో ఒక కేటగిరీలో ఉంటే, మహిళలు అయి ఉన్నా, ఎస్సీ ఎస్టీ అయి ఉన్నా సరే, మైనర్ అయి ఉన్నా, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అయినా సరే, మీరు నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఉచిత న్యాయ సేవల కోసం దరఖాస్తు పెట్టుకొని వారి ద్వారా మీరు న్యాయ సేవలు పొందొచ్చు. కోర్టుకు వెళ్లాల్సి వస్తే కోర్టుకు వెళ్ళడానికి సహాయం చేస్తారు, సలహాలు ఇవ్వాలంటే సలహాలు ఇస్తారు. అంతేకాకుండా కేసు వేయాల్సి వచ్చినట్లయితే ఈ లాయర్ని కూడా పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇది న్యాయ సేవల కోసం దరఖాస్తు పెట్టుకునే విధానం. ఒకసారి ఆ దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మీ ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుతుంది. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.